శక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. భగవంతుడు ఎప్పుడూ మనతోనే ఉంటాడు. ఎప్పుడూ మనకి సహాయం చేస్తాడు. అయితే మన దగ్గర మాత్రం భగవంతుని పట్ల విశ్వాసం, నమ్మకం ఉండాలి. ఖచ్చితంగా ఇవి ఉంటూ ఉంటాయి. అయితే వీటితో పాటు కర్మాచరణ, మనం చేయవలసిన కర్మలు ఏవైతే ఉన్నాయో అవి చెయ్యాలి కదా. ఏమీ చెయ్యకుండా నేను ఏమీ చెయ్యను, భగవంతుడే ఆదుకుంటాడు, రక్షిస్తాడు అంటే కుదరదు. అప్పుడు భగవంతుడు కూడా అలా చేతులు కట్టుకునే కూర్చుంటాడు. కానీ భగవంతుడు మనకి సహాయం చెయ్యాలి అంటే ఖచ్చితంగా మన కర్మలు మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఒక్కసారి మనం కురుక్షేత్రానికి వెళ్ళినట్లయితే ఆ మహాభారత యుద్ధం జరుగుతున్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఎన్నోసార్లు పాండవుల్ని ఆదుకున్నారు, రక్షించారు. అయితే ఒక సందర్భం వస్తుంది. ఎప్పుడైతే అభిమన్యుడు ఆయన పూర్తిగా పద్మ వ్యూహంలో ఇరుక్కుపోయి పాపం ఆయన చనిపోతాడు. మరి అటువంటి అభిమన్యుడు అంటే అర్జునుడి యొక్క కుమారుడు ఆయన చనిపోతున్నప్పుడు అర్జునుడు ఎక్కడో దూరం ఉండి యుద్ధం చేస్తున్నాడు. కానీ మిగతా నలుగురు ఎవరైతే ఉన్నారో అంటే ఆ, ధర్మరాజు, భీముడు, అలాగే నకులుడు, సహదేవుడు, వీళ్ళు ఏమీ చెయ్యలేకపోయారా, ఎవరూ ఆదుకోలేకపోయారా అనే సందేహం కలుగుతుంది. అయితే ఒక్కొక్కసారి కాలం కలిసి రానప్పుడు కొన్ని కష్టాలు అలా వస్తూనే ఉంటాయిగా. సంఘటనలోకి మనం వెళ్ళి చూసినట్లయితే కాలం అన్నది ఎలా తన పనులు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. అటువంటి కాలంలో ఉంటున్న మనం ఎలా మన కర్మలను చేసుకుంటూ వెళ్ళిపోవాలి, అప్పుడు భగవంతుడు ఎలా ఆదుకుంటాడు, ఈ విషయాలన్నీ ఈ సంఘటనలో దాగి ఉంటాయి. పూర్వం సైంధవుడు అనే ఒక వ్యక్తి, ఈయన ఘోర తపస్సు చేస్తాడు శివుడి కోసం. అంటే మహాభారత యుద్ధం జరగకముందు ఆయన కోరిక ఏమిటి అంటే ఏకంగా అర్జునుడే నేను చంపేయాలి అని. కాబట్టి ఈశ్వరుడు ప్రత్యక్షమైతే, ఈశ్వర అర్జునుడిని నేను చంపేయాలి, అటువంటి అస్త్రం నాకు ఇవ్వు అని కోరుకుంటాడు సైంధవుడు. దానికి శివుడు అంటాడు, లేదు, నేను నీకన్నా ముందే అంటే నువ్వు అడగక ముందే పాశుపత అస్త్రాన్ని నేను అర్జునుడికి ఇచ్చేశాను. కాబట్టి అర్జున్ని చంపడం అంటే నీ వల్ల కాదు, పాండవుల్ని చంపటం అంటే నీ వల్ల కాదు. కాకపోతే నువ్వు ఇంతగా తపస్సు చేసావు కాబట్టి నేను ఒక వరం ఇస్తున్నాను. అదేంటి అంటే ఒక్కరోజు, కేవలం ఒక్కరోజు మాత్రమే నువ్వు అందరినీ ఓడించగలుగుతావు. అంటే వాళ్ళు ఎన్ని బాణాలు వేసినా, వాళ్ళు నీతో యుద్ధం చేసినా నువ్వు గెలుస్తావే గాని వాళ్ళు మాత్రం గెలవరు. అది కూడా ఎవరు అంటే ఈ పాండవుల్లో ఉన్న మిగతా నలుగురు. ఎందుకంటే అర్జునుడితో ఎవరు గెలవలేరుగా. సరే అని సైంధవుడు ఒప్పుకుంటాడు. అంటే ఇంకేం చేస్తాడు, పరమాత్మ ఏ వరం ఇస్తే ఆ వరమేగా. మొత్తానికి ఈ యుద్ధం జరుగుతున్నప్పుడు ఎప్పుడైతే అభిమన్యుడు పద్మ వ్యూహంలో ఇరుక్కుపోతాడో అది తెలుసుకున్న ధర్మరాజు, లేకపోతే భీముడు, నకులుడు వీళ్ళందరూ వచ్చి ఆపే ప్రయత్నం చేస్తున్నా బయట సైంధవుడు మాత్రం ఉంటూ వీళ్ళందరితో భయంకరమైన యుద్ధం చేసి అందరినీ ఓడించేశాడు. అక్కడ భీముడు ఏం చేయలేకపోయాడు, నకులుడు, సహదేవుడు, ధర్మరాజు. ఎందుకు అంటే తనకి ఆ అద్భుతమైన వరం ఉంది కదా. ఇప్పుడు ఇలా జరగడంతో లోపలున్న అభిమన్యుడికి రక్షణ లేక తాను పాపం లోపల చనిపోయాడు. అందుకే పెద్దలు ఇప్పటికీ ఒక సామెతలా వాడుతూ ఉంటారు, ఇదేంటిది సైంధవుడిలా అడ్డొచ్చాడు అని. అయితే ఇక్కడ మాత్రమేనా కాదు, ఇంకా కథ ముందుకు చాలా ఉంది. మొత్తానికి అభిమన్యుడు చనిపోయాడు. విషాదం అన్నది పాండవుల యొక్క శిబిరాలలో అది చోటు చేసుకుంది. అందరూ బాధపడుతున్నారు. అటువంటి సమయంలో అర్జునుడికి చాలా కోపం వచ్చింది. ఆయన కోపంతో ఒక ప్రతిజ్ఞ చేస్తారు. మన్నాడే అంటే ఆ మరుసటి రోజే సూర్యాస్తమయం అయ్యేలోపు ఈ సైంధవుణ్ణి అంటే ఎవరైతే కారకుడో ఆ సైంధవుణ్ణి నేను చంపేస్తాను, లేకపోతే అంటే చంపలేకపోతే నేను ప్రాణత్యాగం చేసుకుంటాను అని ఒక పెద్ద ప్రతిజ్ఞ చేసేసేట. ఒక్కొక్కసారి పౌరుషం ఎలా ఉంటుంది అంటే మన ఉక్రోషం లేకపోతే కోపం, మనం ఏదోటి మాట్లాడేస్తూ ఉంటాం. ఇది విన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. మరి అలా జరిగేటట్టుగా పాపం ఆయన సహకరించాలిగా. ఎందుకు అంటే నిజంగానే ఆమన్నాడు ఒకవేళ సైంధవుణ్ణి చంపలేకపోతే అర్జునుడు ప్రాణత్యాగం చేసుకోవాల్సి ఉంటుంది. అప్పట్లో ధర్మం పాటిస్తూ ఉండేవారుగా. అబ్బాయి నేనేం అనలేదు, నిన్న అన్నాను, అయితే ఇవాళ నేను పాటించాలా అనే ప్రశ్న ఉండేదే కాదు. కాబట్టి ఇక్కడ కృష్ణ పరమాత్మ చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని నేను చూసుకోవాలి అని చెప్పి ఇప్పుడు అనుకున్నారు. మొత్తానికి అర్జునుడికి కోపం వచ్చినా ఒక్కొక్కసారి మనకి కోపంలోనో లేకపోతే క్రోధంలోనో ఏం మాట్లాడుతున్నాము అన్నది ఒక్కసారి ఆలోచన చేసి మాట్లాడుతూ ఉండాలి. లేదు అంటే ఇబ్బందులు పాలవుతాం. ఇప్పుడు ఏం జరిగింది, ఈ విషయం అటు ఇటుగా అందరికీ తెలిసిపోయింది. ముఖ్యంగా కౌరవులకి తెలిసిపోయింది.
అప్పుడు వాళ్ళు అనుకున్నారు, ఎలాగైనా ఆ మరుసటి రోజు సైంధవుణ్ణి చంపేస్తారు కాబట్టి సైంధవుణ్ణి మనం చేయాలి. ఒకవేళ సైంధవుడే కనిపించకపోతే ఎలా చంపుతాడు? ఎవరిని చంపుతాడు? అలా దాచేస్తే చంపలేడు. చంపకపోతే అర్జునుడు ప్రాణత్యాగం చేసుకుంటాడు. ఇంకేముంది? మహాభారత యుద్ధమే అయిపోతుంది అని వాళ్ళు అనుకున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా అటు ద్రోణాచార్యులు వారు కానివ్వండి, ఎవరైనా వాళ్ళందరూ, దుర్యోధనుడు, కర్ణుడు బాగా ఆలోచించి ఈ సైంధవుణ్ణి అసలు యుద్ధంలో కనిపించకుండా ఎక్కడో దాక్కునేటట్టుగా చేశారు. సైంధవుడు బిక్కు బిక్కుమంటూ అలా చూస్తున్నట్ట. అసలు నువ్వు తల పైకి ఎత్తొద్దు, నువ్వు ఎవరికి కనిపించవద్దు అనే ఏర్పాట్లు అందరూ చేసుకున్నారు. మన్నాడు మరి మధ్యాహ్నం అయిపోయింది, సాయంత్రం అయిపోతోంది. ఇప్పుడు యుద్ధం ఇంకా ముగిసిపోతుంది. సైంధవుడు కనిపించట్లేదు. అర్జునుడికి ఇప్పుడు భయం మొదలవుతుంది. మాట్లాడేటప్పుడు, ప్రతిజ్ఞ చేసేటప్పుడు దానికే ఎన్నో మాటలు అనేస్తూ ఉంటాం. తర్వాత కదా ఆలోచన వస్తుంది. ఇప్పుడు బాధపడుతున్నాడు. కానీ ఆ సమయంలో ఏమన్నాడో భగవంతుడు, అర్జునుడు ముఖ్యంగా వీళ్ళందరూ ధర్మాన్ని పాటిస్తూ ఉంటారు కాబట్టి ఎలాగైనా సహాయం చేద్దామని శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేస్తారు అంటే, ఒక్కసారి తన మాయతో సూర్యాస్తమయం అయిపోయిందా అని అనిపించేటట్టుగా సూర్యుణ్ణి కొద్దిగా, అంటే ఆ ఛాయ లేకపోతే ఆ వెలుతురు ఏదైతే ఉంటుందో దాన్ని కొద్దిగా తగ్గించారు తన మాయతో. అలా తగ్గించిన వెంటనే అందరూ సూర్యాస్తమయం అయిపోయింది అని అనుకుంటున్నారు. అలా అనుకుంటూ అటు ఇటు చూస్తున్నారట. సూర్యాస్తమయం అయిపోతే ఇక యుద్ధం ఇంక చెయ్యకూడదుగా, అక్కడితో అయిపోయింది. కాబట్టి ఇప్పుడు అయిపోయింది, ఈ రోజుకింతే, అంటే అర్జునుడు ప్రాణత్యాగం చేసుకోవాలి అని అందరూ మురిసిపోతున్నారు. అటువంటి సమయంలో ఏం జరుగుతుందా అని చెప్పి కుతూహలంతో ఈ సైంధవుడు ఎక్కడో దాక్కున్నాడు కదా, చిన్నగా లేచి తల పైకెత్తి అలా చూస్తున్నాడు. అంటే సూర్యాస్తమయం అయిపోయిందా, అర్జునుడు నన్ను వెతకలేదు కదా, అంటే ఇప్పుడు చచ్చిపోతాడు కదా అన్నట్టుగా చూస్తున్నాడు. అటువంటి సమయంలో కృష్ణుడు మళ్ళీ చిన్న మాయ చేసి ఆ సూర్యకిరణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ పూర్తిగా కనిపించేటట్టు ఆయన చేశాడు. ఇంకేముంది, అందరూ అయ్యో సూర్యాస్తమయం అవ్వలేదు, యుద్ధం చెయ్యాలి అని అనుకునే లోపే సైంధవుడు ఇప్పుడు కనిపించాడుగా. కాబట్టి కృష్ణుడు చూసి, అర్జున ఇప్పుడు వేసేయి బాణం అన్నట్టు. అంత తొందరగా అయిపోవాలన్నమాట, క్షణాల మీద అయిపోవాలి. అర్జునుడి బాణం కూడా అలాగే ఉంటుందిగా. ఇప్పుడు అర్జునుడు వెంటనే బాణప్రయోగం చేసి మొత్తానికి ఆ సైంధవుడు మళ్ళీ దాక్కునే లోపు తన శిరస్సుని తీసేశాడు. ఇక్కడితో అయిపోయిందా ఆపద అంటే కాదు, ఇంకా ఉంది. పూర్వం ఈ సైంధవుని యొక్క తండ్రి, ఆయన కూడా తపస్సు చేశాడు భగవంతునికి. చేసి ఆయన ఒక వరం కోరుకున్నట్ట. అంటే సైంధవుడు పుట్టక ముందే ఆయన తపస్సు చేస్తాడు. మరి చాలా బలవంతుడు, అలాగే చావు లేనివాడు కావాలి నా కుమారుడు అని. అలా ఉండదుగా ప్రకృతికి విరుద్ధంగా. కాబట్టి ఇంకొక వరం కోరుకుంటాడు. అదేంటి అంటే, ఎవరైతే నా కుమారుడి యొక్క శిరస్సుని నేల పడేస్తారో వాడి శిరస్సు 1000 ముక్కలు ఉవ్వుగాక అని కోరుకుంటాట. తథాస్తు అన్నారు పరమాత్మ. ఇప్పుడు ఈ వరం ఉంది కదా, మరి అర్జునుడు బాణంతో శిరస్సుని పక్కకి తీసేస్తే, అంటే చంపేసినప్పుడు ఆ శిరస్సు పక్కన పడిపోతే ఎవరి తల 1000 చెక్కలైపోతుంది? అర్జునుడి తల. ఇది జరగకూడదుగా. ఇన్ని కనిపెట్టుకుంటూ ఉంటాడు కృష్ణ పరమాత్మ. కాబట్టి భగవంతుడు చేసే పని ఏమిటి అంటే అది మామూలుగా ఉండదు. మనకైనా విశ్రాంతి ఉంటుంది, కానీ నిరంతరం భగవంతుడు మన కోసం తాపత్రయపడుతూనే ఉంటాడు. ఇప్పుడు కృష్ణుడు అర్జునుడిని కొట్టమన్నాడు. ఆ శిరస్సుని కొట్టిన తర్వాత అది కిందకి పడకముందే కృష్ణ పరమాత్మ అంటున్నాడు, దాన్ని కింద పడనివ్వకు, అది కింద పడకూడదు, గాల్లోనే అది తేలుతూ ఉండాలి, అందాక బాణాలు వేస్తూనే ఉండు, నేను చెప్తాను దీన్ని ఎటువైపు నువ్వు కొట్టాలో అని. అక్కడికి, అంటే ఆ కురుక్షేత్రంలో ఎక్కడైతే యుద్ధం జరుగుతోందో అక్కడికి కొద్దిగా దూరంలోనే ఈ సైంధవుని యొక్క తండ్రి అక్కడ కూర్చుని తపస్సు చేసుకుంటున్నాడంట. కాబట్టి నువ్వు ముందు ఆ శిరస్సు నేల రాలకుండా చూసుకుంటూ ఉండు అని చెప్పి, ఇప్పుడు ఆ తండ్రి ఎక్కడ కూర్చున్నాడు అన్నది కనిపెట్టి, ఇవన్నీ మళ్ళీ క్షణాల మీద జరిగిపోతున్నాయి. ఇప్పుడు అంటారు అటువైపు వేసేయని. ఈ శిరస్సు అటువైపు వేసిన వెంటనే ఎక్కడైతే తండ్రి కూర్చుని ఉన్నాడో ఆయన ఒళ్ళో పడింది సైంధవుని యొక్క శిరస్సు. ఏదైనా మనం అలా కూర్చున్నప్పుడు మన ఒళ్ళో ఏదైనా అమాంతంగా పడితే ఒక్కసారి చేతులతో మనం విసిరేస్తాంగా భయపడిపోయి, అలా ఈ సైంధవుని యొక్క తండ్రి కూడా ఏదో పడింది శిరస్సు, సరిగ్గా చూసుకోలేదు, ఏంటిది అనేటట్టుగా చేతిలోంచి విసిరేశారు. ఇప్పుడు ఎవరి చేతుల్లోంచి ఆ శిరస్సు కింద పడింది? తండ్రి చేతుల్లోంచి. కాబట్టి తండ్రి యొక్క శిరస్సు మళ్ళీ 1000 చెక్కలైపోయిందట. కాబట్టి వీళ్ళ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళకే శాపాలుగా మారాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ సైంధవుడు చనిపోయాడు,
అలాగే తన తండ్రి కూడా చనిపోయాడు. మరి ఇంత పెద్ద ప్రణాళిక వేసిన శ్రీకృష్ణ పరమాత్మ అంటే ఆయన అలా ఆపదల్లోంచి రక్షించాడు. కేవలం అర్జునుడిని అని కాకుండా పాండవుల్ని కూడా. అందుకే ఇప్పటికీ ఏదైనా పని జరగకపోతే ఎవరైనా వచ్చి అడ్డుకుంటే, "ఏంటది సైంధవుళ్ళా అడ్డుకున్నావు" అని అంటూ ఉంటారు. "సైంధవుళ్ళా అడ్డొచ్చాడురా బాబు" అని కూడా అంటూ ఉంటారు. ఇలా ఈ సైంధవుని యొక్క అంతం అన్నది అర్జునుడు చేసిన అక్కడ పరోక్షంగా శ్రీకృష్ణ పరమాత్మ ఉంటూ నడిపించాడు. కాబట్టి మన కర్మలు ఏవైతే ఉన్నాయో అవి మనం చేయటానికి సిద్ధంగా ఉన్నప్పుడు, అందులో ధర్మం అన్నది ఉన్నప్పుడు ఖచ్చితంగా భగవంతుడు పక్కనే ఉంటూ మనల్ని నడిపిస్తూ ఉంటాడు. నమస్తే.